బాబు జాగ్రత్త అన్నపూర్ణ సింగిల్ ముక్కలో చెప్పాలంటే మీ ఆలోచన చాలా బాగుంది లాయర్ గారు. మీ మేనల్లుండి మీతో పాటు పట్టణం తీసుకెళ్లి చదువు సంధ్యలు చెప్పించాలని మీ నిర్ణయం ఎందుకు చూశారో చాలా గొప్పగా ఉంది. అసలు మా అక్క చనిపోవడంతో మా బావను వీడిని తీసుకుని పట్నం వచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టమన్నాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. ఈ భూమిని వదిలిపెట్టి రాలేనన్నాడు. తర్వాత ఈవిని రెండో పెళ్లి చేసుకుని 3 బిడ్డలను కన్నాడు. చివరికి ఇలా అయిపోయింది. అందుకే వీడి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను. అయ్యా, ఇక పంపకాల విషయానికి వస్తే తూర్పున 3 ఎకరాలు ఉంది, అది వీళ్ళకి ఇచ్చేయచ్చు. పడమట్ట 2 ఎకరాల పొలం మీ పొలానికి ఆనుకోనుంది, అది రామానికి ఇవ్వచ్చు. నేను భాగాలు పంచడంలో అంత ఖచ్చితంగా మాట్లాడటం లేదండి. రాముకి ఏదైనా ఇచ్చినట్లయితే వాడు ఎడుదిరిగి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అది కాస్త అమ్ముకొని మీ పట్నం చేరుకుంటాం. అయ్యా, ఒక పెద్ద విషయాన్ని సింగిల్ ముక్కలో చెప్పేశారండి. రామం వాటాకు వచ్చి ఆ 2 ఎకరాలు నా పొలాన్ని ఆనుకుంటుంది కాబట్టి అది నేను కొనేసుకుంటున్నాను. ఇదిగోండి 10,000. మీరు ఎలాగో లాయరే కాబట్టి పనిలో పని ఆ పత్రాలు రాసి పంపించేయండి. అలాగే పాపయ్య గారు, వస్తానమ్మా. ఏదైనా అవసరం ఉంటే కబురు చేయండి. రారాము. వెళ్ళిక్కడి నుంచి. మా పొలం ఎవరికి అమ్మం? ఆ మొక్క చెప్పడానికి డబ్బు మొఖాన్ని కొట్టక్కర్లా. అర్థమైందిగా, ఇక వెళ్ళు. ఎలాగెక్కడ కాపురం ఉంటాం. దున్నుతాడంట దున్నుతాడు. ఏంటి దున్నేది? భూమి మీద జానడెత్తులేవు. గొడ్డను కాసుకు బతకాలి. ఇవాళ కలిపితే రేపు పంపుతారు. రారా. ఏమిటని మొండితనం? నువ్వు ఆ పొలం ఉంచుకొని ఏం చేద్దామని? మీ నాన్న కూడా ఆ పొలంలో బంగారం పండిస్తానని ప్రగల్భాలు పలికాడు. తర్వాత ఏమైంది? ఆ మట్టిలో కలిసిపోయాడు. నువ్వైనా నాతో పట్టణం వస్తే నీకు పెద్ద చదువులు చెప్పించి ఫారిన్ పంపిస్తాను. రాపోదాం. నేను రాను మావయ్య. మా అమ్మను తమ్ముళ్ళను వదిలి నేను ఎక్కడికి రాను. మా నాన్న చేద్దామనుకున్న పని నేను చేస్తాను. ఆ మట్టిలో బంగారం నేను పండిస్తాను. మా నాన్న కళలను నిజం చేస్తాను.
బాబు నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? కంగ్రాచులేషన్స్ రామన్ గారు. దేనికి? జాతీయ స్థాయిలో ప్రభుత్వం అధిక దిగుబడి సాధించే రైతుకి ఇచ్చే కృషి పండిట్ అవార్డు ఈ సంవత్సరం మీకొచ్చింది. చాలా సంతోషం. ఈ అవార్డును మీకు ఢిల్లీలో రాష్ట్రపతి అంత చేస్తారు. ఈ అవార్డు మీకు రావడం మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికే గర్వకారణం. అంతా మీ ప్రోత్సాహమే సార్. కలెక్టర్గా నా డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడున్న నిరుపేదల కోసం ఇళ్ల స్థలాల అర్జీలు మీ ఆఫీసులో ఇచ్చాను. వాటి విషయం మీరు కాస్త త్వరగా చూడాలి. చూస్తాను. త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా చేస్తాను. వస్తాను. కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి రామం బాబుకి రామం బాబుకి రామం బాబుకి రామం బాబుకి. ఇంకెవరికి ఇస్తారా? 200 ఎకరాలకి ఆసామిని గత 3 తరాల నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కి నిర్వహిస్తున్న వంశం మాది. నా కాకి ఇంకెవరికి ఇస్తారా? కరెక్టే, కానీ అది ఈ సంవత్సరం మీకు అబ్బాయి, తప్పుడు కోతలు కూర్చామంటే తోకం రాళ్ళు పెట్టి మాడు బాలు కొడతా. అబ్బా అది కాదండి, అసలు ఆ అవార్డు ఎవరికి వచ్చిందంటే అసలు విషయం చెప్తా ఈనండి. ఏంటది? ఆ అవార్డు మీకు రాలేదండి, రామానికి వచ్చింది. కాఫీ. రే ఖరే, ఏమిటి నాన్న? మావయ్య అంజిగాడు ఆ కలెక్టర్ని పొడి చేస్తా నరికేస్తా అంటే వెళ్ళాడరా. మన పరువు కాదు తీసేస్తాడేమో. తెలిసి చూడు. అలాగే నాన్న. రామం బాబుకి 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 రామం బాబుకి. ఎందుకమ్మా ఈ హడావిడంతా? హడావిడే ఉంది బావగారు, ఇది మా ఆనందం బావగారు. అవునన్నయ్య, నువ్వు సాధించింది గొప్ప విజయం. అవునన్నయ్య, ఇది మన రాష్ట్రానికే గర్వకారణం. ఇదిగో నేను పక్కన నిలబడతా, కలిపి హారతివ్వండి, ఓ పని అయిపోద్ది. నన్ను ఆశీర్వదించమ్మా. ఈ గౌరవం అందుకోవాల్సింది నేను కాదు బాబు, నీ కన్న తల్లి. పద, మీ అమ్మా నాన్నకి నమస్కారం చేద్దు గాని. అదేటమ్మా, ఇదంతా నీ చేతి సెలవే. సవతి తల్లిలా కాక కన్న తల్లి నన్ను పెంచావు. ముందు నువ్వే దీవించాలి. అలా అనుకు బాబు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అమ్మా అన్నపూర్ణ, ఈ శుభ సమయంలోనే రామాన్ని పెళ్లి కొప్పించి ఆ శుభకార్యం కూడా త్వరగా కానిచ్చే ఏర్పాటు చెయ్యమ్మా. పెళ్లి మాట ఎత్తి మా బాల రోజు గోల చేస్తోంది. నేను రోజు చెప్తూనే ఉన్నాను బాబాయ్. 2 కోడళ్ళు వచ్చారు, సరిపోదా అమ్మా? ఎందరున్నా పెద్ద కోడలు రాందే అత్తయ్యకి నిండుగా ఉండదు. అవును బాబు, బాల చెప్పింది నిజమే. ఎవరు చెప్పినా రాజా చదువు పూర్తి కావాలి, వాడి పెళ్లి కూడా కావాలి. ఆ తర్వాతే నా పెళ్లి. నాయనా మరిదిరాజు, ఎక్కడున్నావయ్యా? తొందరగా చదివి పెళ్లి చేసుకోవయ్యా, ఓ పనైపోద్ది. మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా, నెయ్యి, వంట కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కు మన్నోడు అనకూడదు, అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరై ఆవిడ?
ఆటకి నీ ఇతిరి అవుతా అట్టా పావుతూనే ఉంటావా నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు లేకపోతే గేట పావుడు అంటావు.